రణబీర్ అంకుల్ సిటీలోకి వచ్చారని నీకు మనోహరి గారు చెప్పారా? ఎందుకు? ఊరికే చెప్పారు అంతే కదా ఆంటీ? అంతే, ఊరికే చెప్పాను. రణ్వీర్ సిటీలోకి వచ్చాడని నీకెలా తెలుసు మనోహరి? అది అది ఇందాక నేను బయటకు వెళ్ళినప్పుడు కనిపించాడు అమర్, అప్పుడు చెప్పాడు. అదేంటా ఆంటీ? ఇందాక నాతో మీకు ఫోన్ చేశారని అప్పుడే తెలిసిందని చెప్పారు. అవునా మనోహరి గారు? అంజుకు అలా చెప్పారా? అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పాను? అప్పుడు కూడా అదే చెప్పాను. అంజుకి ఇలా అర్థమైనట్టుంది. మీరు అంకుల్ని కలిశారని చెప్తే ఫోన్ చేశారని ఎలా అర్థమవుతుందంటే? అయ్యో, ఈ పిల్ల రాక్షసులు నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారేంటి? ఎలా అయినా తప్పించుకోవాలి. అప్పుడు అంజు సీరియస్ గా చదువుతుంది అమర్. ఆ ధ్యాసలో పడి సరిగ్గా విన్నట్టు లేదే. అయ్యుండొచ్చు ఆంటీ. చదువు ధ్యాసలో పడితే నాకేది గుర్తుండదు. సార్, మెసేజ్. ఏమైందండి? మేజర్ గారు మెసేజ్ పంపారు. నెక్స్ట్ వీక్లో ఉండాల్సిన మీటింగ్ రేపటికి ప్రీపోన్ చేశారంట. గంటలో నాకు రాతోడికి ఫ్లైట్ ఉంది. అమర్ ఇంట్లో ఉండడు. ఇదే మంచి ఛాన్స్. రణ్వీర్ని రమ్మని ఎలాగోలా అంజలిని రణ్వీర్తో పంపించేయాలి. పిల్లలు, నాకు రావడానికి 2 days టైం పడుతుంది. మీరు ఇవాల్టి టైం టేబులే ఫాలో అవ్వాలి. ఓకే డాడ్. ఎప్పటికప్పుడు నేను ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటాను. సరే డాడ్. అమర్, అవన్నీ మేము చూసుకుంటాం గానీ ఫ్లైట్కు లేట్ అవుతుంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. రాథోడ్, నువ్వు కూడా రెడీ అవ్వు. ఓకే సార్. గుప్తా గారు ఎక్కడున్నారు? రండి త్వరగా. గుప్తా గారు! బాలిక, ఏమిటా అరుపులు? నీ సమస్య ఏంటో చెప్పుము. మిస్టర్ చిత్రగుప్తా గారు, నన్ను మోసం చేసి ఇక్కడికి నన్ను నా పర్మిషన్ లేకుండా తీసుకొచ్చారు కాబట్టి మీతో నేను అస్సలు మాట్లాడను. గుప్తా గారు! అయినను నువ్వు నా మాట వినవలను. సూర్యుడు అస్తమించిన పిదప నీవు సభలో ఇలా తిరుగుట యమలోక నిబంధనలకు విరుద్ధము. ఆహా, అనుమతి లేకుండా ఇక్కడికి తీసుకొచ్చేయటం మీ యమలోక నియమాలకు అతీతం కాదా? బాలిక, మేము చిత్రగుప్తుల వారము. మేము చెప్పున్నది వినుట తప్ప మానవులు మాతో వాదించరాదు. ఎందుకు? అమ్మో, ఈ బాలికేమిటి అధిక ప్రసంగం చేయుచున్నది? మాయాపేటిక గురించి చెప్పినచో నేను ఎరకాటమున పడేదను. అయినను విచిత్రగుప్తుల వారితో నీకేం పని? నా చిన్న కూతురు ప్రమాదంలో ఉంది. మనోహరి కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తోంది. నేను వెళ్ళి కాపాడాలి. ఆ విషయం నీకట్లో తెలియను. మాయ పెట్టుకులు చూసా. మాకేమీయో తెలియదు. మా అనుమతి లేకుండానే ఆ బాలిక వీక్షించినది. బాలిక, నీ విన్నపములు ఏమున్నను రేపు సూర్యోదయం అయిన పిమ్మట ప్రభువుల వారితో చెప్పుకొనుము. అంత టైం లేదు. నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడు ఎట్లు వెళ్ళి మాట్లాడేదవు? ప్రభువుల వారు ఏకాంతమున సేద తీరుచున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళినచో వెళ్ళిన నీకు పంపించిన నాకు ఇరువురికి శిక్ష ఉండును. పాపం బాలిక బాధలో ఉన్నది. ప్రభువుల వారి వద్దకు వెళ్ళుటకు సాయము చేసేదా? ఏమిటి బాలిక యోచించుచుంటివి? ఇప్పుడు నీవు కనిపించుచున్న ఆ గంటను మ్రోగించినచో ఆ శబ్దమును విన్న మా ప్రభువుల వారు సభకు విచ్చేయుదురని నీకు తెలిసి ఆ గంటను మ్రోగించుటకు ప్రణాళిక వేయిచుంటివా? ఓరి చిత్ర విచిత్రగుప్త, ఎంత పని చేసితివి? నీవు చెప్పినది ఆ బాలికకు అర్థమైనచో ఏమి జరుగునో తెలియనా? ఇంకనూ అర్థమగుటయ్యేలా ఆచరించుచుంటే
ప్రభు చిత్రగుప్త, సభలో ఏమి జరుగుచున్నది? మా ఏకాంత సమయమున ఎందులకు ఢంకా మోగించితిరి? రాజుగారు, ఫస్ట్ టైం మీరు రెస్ట్ టైంలో డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ సారీ. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పలేదండి. నేను కిందికి వెళ్ళాలి, అర్జెంటు. ప్లీజ్ ఈ ఒక్కసారికి పంపించండి ప్లీజ్. సూర్యాస్తమయం ముగిసిన పిమ్మట ఇచట ఏ కార్యములు చెయ్యమని, అన్ని ద్వారములు మూసివేయబడతాయని ఈ బాలికకు ఎవ్వరును చెప్పలేదా? చెప్పి తిని ప్రభు, అయినను నా మాట ఎక్కడ విన్నది? బాలిక, సూర్యోదయమైన పిమ్మట నీ బాధను చెప్పుకొనుము. విచిత్రగుప్త, ప్రభు, ఈ బాలికను తన స్థావరం దగ్గర విడిచిపెట్టుము. ఆజ్ఞ. అమ్మయ్యా, నన్ను ఇంటికి పంపించేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. పదండి పదండి. యముండా